అందరికీ నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. ఈరోజు నేను మీతో అయితే ఒక ఫుల్ డే వ్లాగ్ అంటే చాలా రోజుల తర్వాత అయితే మీతో ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కార్తీక మాసం ఇంకొంచెం స్పెషల్ కాబట్టి మీతో అయితే ఈ ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది అడుగుతున్నారు, అక్క ఫుల్ వ్లాగ్స్ అప్లోడ్ చేయండి, డైలీ వ్లాగ్స్ పెట్టండి అని. నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది డైలీ వ్లాగ్స్ పెట్టడానికి, అయినా కూడా ట్రై చేస్తాను. వీటితో పాటు డైలీ హెయిర్ కేర్ వీడియోస్ కూడా చేయమంటున్నారు, హెయిర్ కేర్ సిరీస్ కూడా. హెయిర్ కేర్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ హెయిర్ కేర్ సిరీస్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేసిన, లైక్ హెయిర్కి ఆయిల్ ఎట్లా అప్లై చేసుకోవాలి, హెడ్ బాత్ తర్వాత హెయిర్ ఎట్లా డ్రై చేసుకోవాలి, టవల్ హెయిర్ డ్రైయింగ్ వీడియో, ఇవన్నీ కూడా. అండ్ వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ వీడియో ఏంటి అంటే మన ఛానల్లో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఉందన్నమాట. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు హెయిర్ కేర్ రొటీన్ చేయమని. కొంచెం నేను ఫ్రీ అయిన తర్వాత హెయిర్ కేర్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాను, ఈ కార్తీక మాసం అయిపోతే కొంచెం ఫ్రీ అవుతాను, అంటే నాకు కొంచెం టైం దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం అంతా పని, ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ పూజ చేసుకోవడం ఇదే సరిపోతుంది. కొంచెం అర్థం చేసుకోండి. వన్స్ ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత నేనైతే ఈ హెయిర్ కేర్ రొటీన్ అంటే స్టార్ట్ చేస్తాను అనమాట. నేనైతే ఈ కార్తీక మాసంలో పొద్దున్నే దేవుడి దగ్గర తులసి చెట్టు దగ్గర పూజ చేసుకోవాలి కాబట్టి పొద్దున్నే లేస్తున్నాను అనమాట. 5-5:30 లోపలే లేచేస్తున్నాను. మ్యాక్సిమం అయితే 5 o'clock లేస్తున్నాను. మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో నేను టైం చూపించిన కదా, అప్పుడు టైం అయితే 5:25 అవుతుంది కదా. నేను అంతకుముందుకే లేచి కొంచెం బ్రష్ చేసేసుకొని బయట ముగ్గు అయితే కూడా వేసేసుకొని వచ్చిందనమాట. బయట ముగ్గు అంతా వేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర పూజ చేసేసుకునేసరికి తెల్లవారిపోతుంది. ఈలోపు మా పిల్లలు కూడా లేచేస్తున్నారనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది అంటే డ్రై ఫ్రూట్స్ షేక్ అయితే చేస్తున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ డ్రింక్ అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్కి కానీ, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా. నాకు కూడా చాలా సివియర్గా హెయిర్ ఫాల్ అయినప్పుడు నేనైతే ఇది విస్మయ్ ఫుడ్లో తేజ అన్న అయితే రికమెండ్ చేసిర్రు. అది చూసి నేనైతే ఫాలో అవుతున్నా చాలా రోజుల నుంచి. ఇది అప్కమింగ్ వీడియోస్లో మీతో అయితే షేర్ చేస్తాను. మనకు తగ్గట్టుగా, మన స్టైల్కి తగ్గట్టుగా, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్కి తగ్గట్టుగా మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనము దీన్ని రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో డ్రై ఫ్రూట్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఇంకా ఇందులోకి బనానా, డేట్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని కొన్ని పాలు వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఇది నేను కంప్లీట్ స్మాల్ వీడియో అయితే చేస్తాను మీ అందరి కోసం అనమాట. మంచి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఇట్లా పూజ అంతా ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి, అంటే మా పిల్లలు కూడా దీనికి బాగా తాగుతున్నారనమాట. ఇది బాగా నచ్చింది వాళ్ళకి ఈ షేక్ అనేది, ఈ డ్రై ఫ్రూట్ షేక్. వాళ్ళైతే తాగేస్తున్నారు పొద్దున్నే. మేము ఇంకా టీ కాఫీ ఏం తాగమన్నమాట. పొద్దున్న లేవగానే ఫస్ట్ తాగేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాము. పిల్లలకి కూడా ఫస్ట్ ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత పాలు ఇస్తాను. లేదు అనుకుంటే కనుక ఇదిగో ఈ డ్రింక్ తాగేసిన తర్వాత వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. మీరు ట్రై చేసి చూడండి. మీకు టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటే ఖచ్చితంగా ఇది కనుక మీరు తాగడం స్టార్ట్ చేసిన తర్వాత టీ కాఫీ మానేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ముందు రోజే నేను ఇడ్లీకి పిండి వేసేసి పెట్టుకున్నాను మిక్సీలోనే. మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను కాబట్టి బయటే ఉంచేసిన. ఇంకా ఇడ్లీకి అయితే అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతకీ మీకు ఇడ్లీలోకి ఏ చట్నీ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఎక్కువగా పల్లి చట్నీ కంటే కూడా టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం. ఎక్కువ మటుకు పల్లి చట్నీ చేస్తే ఉంటాను. ఎందుకు అనంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి, ఎందుకంటే కొంచెం చప్పగా చేస్తాం కదా. టమాటా చట్నీ అంటే స్పైసీగా చేస్తాను. నాకు మా హస్బెండ్కి అయితేనేమో ఎక్కువ సార్లు అయితే టమాటా చట్నీ చేస్తుంటాను. పిల్లలకి అయితే కనుక జస్ట్ సింపుల్గా ఎక్కువ మిర్చి వేయకుండా లైట్గా పల్లీలు వేయించేసి జీలకర్ర, కొద్దిగా సాల్ట్, వెల్లుల్లిపాయలు ఒకటంటే ఒకటే పచ్చిమిర్చి, కరివేపాకు ఎక్కువ వేసి పల్లీల చట్నీ అయితే చేస్తానన్నమాట. ఇందులోకి కొంచెం పల్లీలు తక్కువ ఉన్నాయని చెప్పేసి అని ఈరోజు పచ్చి కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసి పల్లీలు పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఎట్లుంటే అట్లా. మనకు ఆడవాళ్ళకి ఎంత సంతోషం అంటే చిన్న దాంట్లో కూడా సంతోషాలు వెతుక్కుంటూనే ఉంటాం మనము. ఇక్కడ నేను కొబ్బరి చిప్ప తీస్తున్నాను కదా, అది తీయగానే ఫాస్ట్గా ఒకేసారి వచ్చేసింది. నాకైతే ఆనందాలకి అవధులు లేవు అసలు. అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా కొబ్బరి చిప్ప చాలా ఈజీగా వచ్చేసిందని. ఇంకా పచ్చి కొబ్బరి అంటే మా పిల్లలు కూడా ఇష్టం, ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చేసి
చేసేస్తున్నాను. నేను వంట చేస్తుంటే నా చుట్టూనే తిరుగుతారు. నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ వాళ్ళు పడుకునేదాకా కంటిన్యూగా వాళ్ళతోనే ఉండాలి. అసలు ఏ పని చేసుకొనివ్వరనుకోండి. పిల్లలంటే ఇంతే కదా! కాకపోతే తప్పదు. ఇంట్లో పనులన్నీ మేనేజ్ చూసుకుంటూ, వీళ్ళని చూసుకుంటూ, యూట్యూబ్ మేనేజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ తప్పట్లేదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు చాలా హెల్పింగ్గా ఉంటుంది, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. కానీ ఇదిగో నాలాగా ఎవరు లేకపోతేనే చాలా సఫర్ అవుతాం. అసలు పిల్లల్ని ఇద్దరిని మేనేజ్ చేసుకోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇంకా అది కూడా అలవాటు అయిపోయింది. ఇంకా దాంతోపాటు చాలామంది అడుగుతారు నన్ను, నువ్వు చదువుకున్నావు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, యూట్యూబ్ ఏంటి అని. కాకపోతే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో మా ఇద్దరు పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు కదా, సో వాళ్ళిద్దరిని విడిచిపెట్టి నేను జాబ్కి వెళ్ళలేని సిచ్యువేషన్. సో ఇంకో 2-3 ఏళ్ళు అయితే కానీ నేను జాబ్కి వెళ్ళలేను వీళ్ళిద్దరిని విడిచిపెట్టేసి. సో అప్పటిదాకా నేను ఖాళీగా ఎందుకు కూర్చోవడం. సో ఏదైనా సరే నాకున్న టాలెంట్ని నేను యూజ్ చేసుకోవాలి, నాకున్న టైంని నేను యూటిలైజ్ చేసుకోవాలి అనుకుని ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో తప్పేముంది ఇందులో కదా. ఏదైనా సరే మనకు తెలిసిన దాంట్లో పద్ధతిగా చేసుకుంటే అంత బాగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మా చిన్న మేడంని చూసిర్రా, అసలు నా చంకకి కూర్చుంది దిగదంట. ఇంకా సో తననైతే ఆ టేబుల్ పైన కూర్చోబెట్టేసి నేనైతే పని అంతా చేసేసుకుంటున్నాను. మెయిన్గా ఇంకా పొద్దున్నే అయితే చాలా క్రాంకీగా ఉంటారు ఒక్కొక్కసారి. ఇంకా లేవగానే ఏడుస్తూ లేస్తుంది ఒక్కోసారి తన మూడ్ బాగుంటే బాగానే లేస్తుంది అనుకోండి, ఏడవకుండానే. ఇంకా అప్పుడైతే ఇంకా నేను పూజ చేసేసుకున్నాను కదా, నా దగ్గరకు వచ్చి కూసేసుకొని మొహం కడుగుకున్నా సరే బొట్టు మాత్రం పెట్టేసుకుంటారు, బొట్టు కావాలని. ఇంక ఈలోపు వాళ్ళు లేచి వాళ్ళు బ్రష్ చేసేలోపు నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తాను అనమాట. ఒకవైపు ఇడ్లీ అయిపోయింది, మరోవైపు చట్నీ కూడా అయిపోయింది. ఇంకా ఇద్దరు పిల్లలకైతే తినిపించేయాలి. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు ఇంకా స్కూలింగ్కి వెళ్ళే టైంకి, అంటే వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళే టైంకి కొంచెం రిలాక్స్ అవుతానేమో నేను. ఈవెన్ అప్పుడు నేను కూడా ఒకవేళ జాబ్లో జాయిన్ అయిపోతే అప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా అంతే బిజీగా ఉండాల్సి వస్తుంది. ప్రెజెంట్ మాత్రం ఇదిగో ఇలా గడిచిపోతుంది. మళ్ళీ చెప్పు. హలో, హై ఫై కిస్ చేయి, మళ్ళీ చెయ్యి, టాటా. పొద్దున్నే 5 గంటలకేంటి 4 గంటలకు లేచినా కూడా వీళ్ళు లేచేసరికి నన్ను ఏదో ఒక పనిలో ఉంటున్నాను. అసలు పనే తీరట్లేదబ్బా. పొద్దునుంచి సాయంత్రం వరకు టైం ఎట్లా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. మెయిన్గా ఈ కార్తీక మాసంలో అయితే అసలు ఎంత పొద్దున్నే లేచినా 6 గంటలకల్లా దేవుడి దగ్గర తులసికోట దగ్గర దీపం పెట్టేసుకుందామంటే ఎక్కడో తెల్లివారిపోతుంది. అండ్ సాయంత్రం కూడా మళ్ళీ తొందరగా చీకటి పడిపోతుంది కదా, ఎంత లేట్ అయిపోయిందో అన్నట్టుగా ఉంటుందన్నమాట పరిస్థితి. సో మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకోసం నేను ఏ వీడియో చేసినా ఆ వీడియోలో నేను హెడ్ బాత్ చేస్తే కనుక ఖచ్చితంగా టవల్ హెయిర్ డ్రైయింగ్ వీడియో అయితే ఇంక్లూడ్ చేస్తాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీకోసం అయితే మరి చూసేయండి. మీ కామెంట్స్ చదువుతుంటే నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుంది. అక్క ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా టవల్ హెయిర్ డ్రైయింగ్ వీడియో చేయండి, మీరు అట్లా టవల్తోని హెయిర్ని డ్రై చేస్తుంటే సౌండ్ చాలా బాగుంటుంది అని. అదేం సౌండ్ మీకు సంతోషాన్ని ఇస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం చాలా నవ్వొస్తుంది, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎనీవే మీ అందరికీ నచ్చింది కాబట్టి తప్పకుండా నేను నా వ్లాగ్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో నేనైతే బయట హెయిర్ని డ్రై చేసేసుకున్నాను కదా టవల్తోని. సో ఒక క్లిప్ అయితే పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చేసినాను అనమాట. సో దట్ ఇంకొంచెం ఏమైనా
పొడిగా అంటే తడిగా ఉంటే కనుక హెయిర్ డ్రై అయిపోతుందని ఈలోపు వాషింగ్ మెషిన్లో కొంచెం బట్టలు వేసేసి తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. నెక్స్ట్ అయితే ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా రోజుల నుంచి మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ డ్రై చేసేసుకొని ఇమీడియట్గా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని జడ వేసేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారా అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోతుంది. ఐఎమ్ సో సారీ అండి, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, కాకపోతే నాకు అసలు టైం అస్సలు కుదరట్లేదు. ఈ కార్తీక మాసంలో అయితే చాలా బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. డే అయితే అసలు ఎట్లా గడిచిపోతుందో తెలియట్లేదు. ఒక్కో రోజు అయితే అసలు ఇంట్లో పనులు కూడా ఎక్కడే ఉండిపోతున్నాయి. పిల్లలతో అయితే అసలు ఇంకా చాలా టైర్డ్ అయిపోతున్నాను. సో అందుకని మీరు రిక్వెస్ట్ చేసిన వీడియో అయితే చేయడం చాలా లాంగ్ అయిపోయింది. ఐఎమ్ సో సారీ. నేను మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా హెయిర్ ట్రిమ్మింగ్ వీడియో, నిట్ పికింగ్ వీడియో, ఇంకా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కూడా ట్రై చేయమంటున్నారు. అవన్నీ కూడా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. కాకపోతే కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోండి. ఈ వీడియో అంటే ఈ ఫుల్ బ్లాగ్ కూడా మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా మీరు నన్ను అర్థం చేసుకుంటారని, ఎందుకు నేను వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అవుతుందో మీకు తెలుస్తుందని. ఎందుకంటే నా డే అనేది ఇంత బిజీగా ఉంటుంది. ఇంత బిజీగా డే ఉన్నప్పుడు మరి యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు అని ఎవరైనా ఒక క్వశ్చన్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి చెప్తున్నాను. మనం ఎంత బిజీగా ఉన్నా, మనకి ఎంత టైం ఉన్నా లేకపోయినా మనకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది కదా. సో దాన్ని ఉన్న టైంలో ఉన్న లిమిట్స్లో నేనైతే యూజ్ చేసుకున్నాను అనమాట. సో అదన్నమాట. హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకున్నాను కదా. సో చూస్తే అర్థమవుతుంది మీకు. హెయిర్కి ఫుల్గా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. నేను మామూలుగా అయితేనేమో హెయిర్కి మీకు కాటన్తో ఆయిల్ పెట్టుకోమని చెప్తాను కదా. సో ఎందుకు కాటన్తో పెట్టుకోవాలంటే నైట్ పడుకునే ముందు అయితే కాటన్తో ఫుల్గా హెయిర్ అంటే మొత్తం స్కాల్ప్ అంతా కూడా బాగా రూట్స్కి పట్టేలాగా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు డే టైంలో కాబట్టి బాగా అంతా కారిపోతుంది కాటన్తో పెట్టేసుకుంటా ఆయిల్ అంతా. సో అందుకని మామూలుగా అయితే హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను. అయినా కూడా బాగానే అంటింది చూడండి. సో నెక్స్ట్ అయితే ఇంకా చిక్కులు తీసేసుకోవాలి, తర్వాత జడేసుకోవాలి కదా. సో నేను ఈ దువ్వెని యూజ్ చేస్తాను అనమాట చిక్కులు తీయడానికి. లాంగ్ హెయిర్ ఉన్నా షార్ట్ హెయిర్ ఉన్నా ఎవరికైనా కూడా మనం ట్యాంగిల్స్ రిమూవ్ చేయడానికి ఈ దువ్వెన అనేది అంటే ఈ కోంబ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీలో ఎవరికైనా కూడా ఇలాంటి కోంబ్ యూజ్ చేసే అలవాటు లేకపోతే కనుక వెంటనే స్టార్ట్ చేయండి. ఎందుకనంటే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత లేకపోతే ఎప్పుడైనా 2-3 రోజుల దాకా హెయిర్కి ఆయిల్ పెట్టుకోకుండా ఉంటాం కదా. అప్పుడు నార్మల్ కోంబ్తో మనం చిక్కులు తీసుకున్న, జడ వేసుకోవడానికి దువ్వినా కూడా చాలా ఎక్కువగా చిక్కులు పడిపోయి హెయిర్ లాస్, హెయిర్ ఫాల్, హెయిర్ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ కోంబ్ ఒకసారి ట్రై చేయండి. సో మన సబ్స్క్రైబర్ ఒక రిక్వెస్ట్ చేస్తారు కదా, హెడ్ బాత్ చేయగానే హెయిర్ టవల్ డ్రైన్ చేసిన తర్వాత వెంటనే ఆయిల్ అప్లై చేసుకొని జడ వేసేసుకోండి అని. సో మీరు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నేను చేయకుండా ఉంటాను. అందుకే మామూలుగా నేను హెడ్ బాత్ చేస్తే ఈవినింగ్ అప్లై చేసుకుంటాను హెయిర్కి ఆయిల్. మార్నింగ్ హెడ్ బాత్ అయితే ఈవినింగ్ హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఒక్కోసారి అయితే నైట్ హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చిక్కులన్నీ తీసేసుకొని జడ అయితే వేసుకుంటాను అనమాట. సో మీరు అడిగారు కాబట్టి ఇప్పుడే జెంటల్గా, మరి బరాబరా గీకున్నట్టు దువ్వొద్దు, మెల్లగా. మీరు ఎంత హడావిడిగా ఎంత ఫాస్ట్గా చిక్కులు తీస్తే అంత హెయిర్ ఫాల్ అవుతుంది, అంత హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. సో ఇట్లా సింపుల్గా తీయాలి మెల్లిగా. ఇప్పుడంటే మనం ఏదో స్టైల్స్ పోయి హెడ్ బాత్ చేసి 2-3 రోజులు ఆయిల్ పెట్టుకోవట్లే. కానీ ఊళ్ళలో మా అమ్మమ్మ అయితే నా చిన్నప్పుడు హెడ్ బాత్ చేయగానే వెంటనే ఆయిల్ పెట్టేసేది. సో నెక్స్ట్ అయితే ఇంకా హెయిర్కి మొత్తం చిక్కులన్నీ తీసేసుకున్నాను కదా. సింపుల్గా నేను రెగ్యులర్గా వేసుకునే హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నాను అనమాట. నేను మ్యాక్సిమం లాంగ్ హెయిర్ కాబట్టి ఎక్కువగా, అది కాకుండా నాకు చాలా సిల్కీ హెయిర్, ఎక్కువ చిక్కులు పడతాయి కాబట్టి వేరే హెయిర్ స్టైల్స్ ఏవి కూడా ట్రై చేయను. మ్యాక్సిమం నేను రెగ్యులర్గా వేసుకునే హెయిర్ స్టైల్ ఒకటే వేసుకుంటాను. కానీ మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఏమో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, రిబ్బన్స్తో వేసుకునే హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి, వీడియో తీసి పెట్టండి అని అడుగుతున్నారు.
ఇంకా ఏంటనంటే హెయిర్ ట్రిమ్మింగ్ కూడా చేయమని. నాకు నా జడ కట్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. అస్సలు ఇష్టం ఉండదు హెయిర్ కట్ చేయడం అంటే. ఎప్పుడైనా స్ప్లిట్స్ వచ్చినప్పుడు స్ప్లిట్స్ కట్ చేపిస్తాను, అది కూడా 1 or 2 ఇంచెస్ మాత్రమే, అంతకు మించి ఎక్కువ అసలు కట్ చేయించను. కానీ మీరేమో హెయిర్ ట్రిమ్మింగ్ వీడియో చేయమని, యూ షేప్ హెయిర్ కట్ వీడియో చేయమని అడుగుతున్నారు. నాకైతే అసలు మీతో చెప్తలేను కానీ ఏడుపు వస్తుందబ్బా నా హెయిర్ని కట్ చేయాలి అంటే. కానీ ఏం చేస్తాం, మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి యూ షేప్ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే సెల్ఫ్గా మనమే చేసుకోగలిగితే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. అంటే బయట పార్లర్కి వెళ్ళి చేయించుకోకుండా ఇంట్లోనే మనం చేసేసుకున్నట్టయితే ఒక సింపుల్గా ఇంట్లోనే ఒక యూ షేప్ హెయిర్ కట్ అయితే మనం చేసుకోవచ్చు. సో నేనైతే ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చేద్దామని. సో మిస్ అవ్వకుండా ఉండాలన్నా, మంచి మంచి హెయిర్ స్టైల్ వీడియోస్ చూడాలన్నా, హెయిర్ కేర్ వీడియోస్ చూడాలన్నా, హెయిర్ కేర్ టిప్స్ చూడాలన్నా, బ్యూటీ టిప్స్ చూడాలన్నా, మంచి మంచి వంటలు చూడాలన్నా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయాలి. అంటే బెల్ సింబల్ అంటే మనకి గుళ్ళ గంట కొడతాం కదా, ఆ గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని నొక్కాలన్నమాట. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో జడ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నేను కిచెన్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వంట చేయాలి కదా. పొద్దున్నే పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి పళ్ళు తోమి వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించి నేను బ్రేక్ఫాస్ట్ చేసేలోపు 11 అయిపోతుంది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి ఏం ప్రిపేర్ చేద్దామా అని ఆలోచించి కూరగాయలు సెలెక్ట్ చేసుకొని అవి కట్ చేసి వంట చేసేలోపు 12:30 1 అయిపోతూనే ఉంది. మళ్ళీ మధ్యాహ్నం పిల్లలకి అన్నం తినిపించేసి నేను అన్నం తినేసేసరికి 2:30 3. ఇంకా మళ్ళీ మధ్యలో 1 గంట పిల్లలు పడుకుంటే సరే, లేదు అనుకుంటే కనుక వాళ్ళని ఆడిచ్చి 4 గంటల దాకా 5 6 అయినా సరే వాళ్ళు అసలు ఇంట్లోకి రారు. వాళ్ళతో పాటు బయట టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి గిన్నెలు కడిగేసుకొని ఇల్లు ఊడ్చి తూడ్చుకొని మళ్ళీ బయట ఇంట్లో అంతా ముగ్గు పెట్టేసుకొని మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకునేసరికి 8 అయిపోతూనే ఉంది. అసలు ఇంత బిజీగా గడుస్తుందబ్బా నా లైఫ్, నా డే అయితే అసలు. అందుకే మీతో ఒకసారి షేర్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ లంచ్లోకి వంట చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను కదా. ఒకవైపు దొండకాయలు అయితే తీసుకున్నాను, అవి చాలా మటుకు పండిపోయి ఉన్నాయి. కూర ఎంత అవుతుందో ఏమో తెలియదని టమాటో చారు అయితే పెడదామని టమాటాలు అయితే ఉడికేసి పెట్టాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ దొండకాయలు కట్ చేస్తున్నా కదా. ఈ కటింగ్ మిషన్, ఈ కట్టరు నేను మీషోలో తీసుకున్నాను. నాకు 139కో 129 రూపీస్కో వచ్చింది. ఇది షార్ట్ వీడియో కూడా రివ్యూ చేశాను అనుకుంటా, అది మన ఛానల్లో ఉంది. కట్టర్ అయితే చాలా బాగుంది. ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి, క్యారెట్ బీట్రూట్ కట్ చేసుకోవడానికి చాలా బాగుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ నేను నా వంటల్లోకి యూజ్ చేసే సీక్రెట్ పౌడర్ని అయితే ఒకటి షేర్ చేస్తున్నాను. ఈ పౌడర్ కనుక మీరు మీ వంటల్లో వేయడం స్టార్ట్ చేశారంటే మీ ఇల్లు, మీ గల్లీ, మీ కాలనీ మొత్తం గుమాయించిపోతుందంటే అంత బాగుంటుంది. అయితే ముందే ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 5 6, కరివేపాకు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించాలన్నమాట. అంటే లో ఫ్లేమ్లోనే. నెక్స్ట్ స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా చల్లారనిచ్చేసి దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మీకు 1 మంత్ అయినా కూడా పాడవకుండా బయటనే పెట్టేసుకున్నా కూడా స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు అయినా కూడా బాగానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఈ పౌడర్ని మీరు ఆలూ ఫ్రై, క్యారెట్ ఫ్రై, బీన్స్, దొండకాయ, ఇంకా చిక్కుడుకాయ దేనిలోకి వేసినా, ఏ ఫ్రైలోకి వేసినా బాగుంటుంది. ఇంకా వీటితో పాటు మీరు కావాలంటే ఇందులో చారు, నేను ఈరోజు టమాటో రసం చేస్తున్నాను కదా, టమాటో రసంకి కూడా అంతే బాగుంటుంది అనమాట. చింతపండు రసంకి, టమాటో రసంకి నేను మ్యాక్సిమం ఏ కర్రీస్ చేసినా అదైతే అందులో వాడేస్తాను. అంత బాగుంటుంది ఈ పౌడరు. మీకు ఒకవేళ ఇంట్లో ఏం కూరగాయలు లేవు, ఏం తినబుద్ధి అవ్వట్లేదు అనుకుంటే కూడా వేడి వేడి అన్నంలో ఈ పౌడర్ కొంచెం 1 స్పూన్ వేసేసుకొని నెయ్యి వేసేసుకొని తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా మీకు కనుక ఈ పౌడర్ అంటే ఈ వెల్లుల్లి ధనియాల పొడి ఎవరికైనా తెలియకపోతే కనుక వెంటనే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మీ దగ్గర ధనియాలు, జీలకర్ర ఉంటే పచ్చిమిర్చి అవసరం లేదు, కానీ ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి మంచిగా వేయించి మిక్సీ పట్టేసి పెట్టేసుకోండి. హాయిగా ఏ కూర అయినా గుమాయించేలాగా చేసేసుకోవచ్చు. ఆలు కర్రీ అయితే నంబర్ 1 అవుతుంది అబ్బా ఈ పౌడర్ వేసి చేస్తే. అసలు మీ వంటలు మీరైనా చేసిందని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు తిన్నాక, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను ఈ పౌడర్ని టమాటో రసంలో కూడా వేసేసుకుంటున్నాను. ఈవెన్ దొండకాయ కర్రీలో కూడా వేస్తున్నాను. అసలు మనకి దొండకాయ
దొండకాయ కర్రీ మామూలుగానే తినాలనిపించదు. అలాంటప్పుడు ఇట్లా దొండకాయ కర్రీలో కానీ, క్యారెట్లోకి, ఆలూలోకి, బీట్రూట్లోకి ఎందులోకైనా ఈ పౌడర్ వేసి ఒక్కసారి చేసి చూడండి. మీ కర్రీ టేస్టే మారిపోతుంది, అంత బాగుంటుంది. నేను ఇక్కడ చారు పెట్టాను కదా, చారు టేస్ట్ నేను చూస్తుంటే మా పిల్లలు కూడా వచ్చేసి వాళ్ళకు కూడా కావాలంట. సో అన్నం తినమంటే తినరు కానీ చారు మాత్రం కావాలి, టేస్ట్ చూడడానికి రెడీగా వచ్చేసారు. ఇంకా నేను దొండకాయలు అందులో కట్టర్లో వేసి కట్ చేశాను కాబట్టి చాలా చిన్న చిన్న ముక్కలు కట్ అయిపోయినాయి. అందుకే కూర చేయడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. దొండకాయ ఫ్రై లాగా కొంచెం దగ్గరగా అయింది కూర కాబట్టి నేను టమాటా చారు పెట్టేసి సో లంచ్ అయితే ఇట్లా మేనేజ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా వంట అయిపోయింది కాబట్టి పిల్లలిద్దరికి కూడా అన్నం తినిపించేసేయాలి. మ్యాక్సిమం పిల్లలిద్దరికి వెంటనే అయితే అన్నం తినిపించేస్తాను. మధ్యాహ్నం 12:30, 1 లోపు అయితే ఫినిష్ అయిపోతుంది. ఇంకొకసారి ఈ మధ్య బాగా విసిగిస్తున్నారు, లేట్ అయిపోతుంది వాళ్ళు తినేసరికి. 1:30, 2 కూడా అవుతుంది. వాళ్ళకి అన్నం తినిపించిన తర్వాత నేను తినేసరికి ఒక్కోసారి 2:30, 3 కూడా అయిపోతుంది అనమాట. పిల్లలతో ఇంతే కదా మరి, డే అనేది ఎట్లా గడిచిపోతుందో కూడా తెలియదు అసలు. ఇంకా వాళ్ళిద్దరికి అన్నం తినిపించేసిన తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చి లంచ్ చేస్తే సో మేమైతే ఇంకా పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టేసి జస్ట్ ఒక న్యాప్ అయితే వేసాను అనమాట. ఒక 1/2 అవర్ ఏమో పడుకున్నాను, 1 అవర్ పడుకున్నాను, అసలు నాకు తెలియలేదు. ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచాను, అందుకని చెప్పేసి అని ఇంకా ఎక్కువ నిద్ర వచ్చేసింది. చాలా సింక్ నిండా గిన్నెలు ఉండిపోయినాయి. సో నేను లేచేసరికి పాపం మా హస్బెండ్ అయితే ఆ గిన్నెలన్నీ కడిగేసి పెట్టారు నా కోసం. అప్పుడప్పుడు ఇట్లా నేను బాగా టైర్డ్ అయిపోయాను, చాలా వర్క్ ఉంది అనుకున్నప్పుడు ఇట్లా హెల్ప్ కూడా చేస్తుంటారు ఆయన. ఆ విషయంలో లక్కీ అనే చెప్పాలి. హాయ్ అచ్చు. ఎలాగో షింక్లో ఉన్న గిన్నెలన్నీ ఆయన క్లీన్ చేసి పెట్టారు కాబట్టి నేనైతే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఈవినింగ్ పూజలోకి ప్రసాదం అయితే వండాలి. ప్రసాదం వండాల్సి వచ్చినప్పుడు నేనైతే స్టవ్ అయితే ముందుగా క్లీన్ చేసుకుంటాను, అంటే కడిగేస్తాను అనమాట. ఎందుకంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వంట చేసుకుంటాం, ఎంగిలంతా పడి ఉంటుంది కదా. సో అందుకని దేవుడికి కనుక ప్రసాదం చేయాలనుకుంటే మళ్ళీ నేను స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఇల్లు బయట అంతా ఊడ్చేసుకొని మళ్ళీ ముగ్గు పెట్టేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను అనమాట. ఇక్కడ మీకు నా సింపుల్ డైలీ మేకప్ రొటీన్ అయితే చూపిస్తాను. ఇది పెద్ద మేకప్ అయితే కాదనుకోండి. అన్నట్టు మీలో ఎంతమంది నాలాగే ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్ ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నేను ఇప్పటికీ కూడా చాలా రోజుల వరకు అసలు నాకు బీబీ క్రీము, పాండ్స్, ఫౌండేషన్ ఇవన్నీ లాక్మీ ఫౌండేషన్ ఏం తెలియదు. అసలు నా పెళ్ళప్పుడు అయితే నేను మేకప్ వేయించుకోవడానికి కూడా భయపడ్డాను. అసలు మేకప్ ప్రోడక్ట్స్ ఎట్లా వాడాలో కూడా తెలియదు. బట్ ఇప్పుడు కొద్దిగా లైట్గా నేర్చుకున్నాను. జస్ట్ బీబీ క్రీమ్ అయితే యూస్ చేయడం అయితే వచ్చింది, లైట్గా ఫౌండేషన్ కూడా యూస్ చేయడం తెలిసిందనమాట. అంటే ఫస్ట్ మనము లైక్ మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకున్నాక నెక్స్ట్ బీబీ క్రీమ్ కానీ ఫౌండేషన్ కానీ యూస్ చేయాలని ఇవన్నీ నేర్చుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఈరోజు సింపుల్గా ఇంట్లోనే కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్ళేది లేదు. సో లైట్గా ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసేసుకొని పౌడర్ వేసేసుకొని కాటుక పెట్టేసుకొని స్టిక్కర్ పెట్టుకున్నాక నెక్స్ట్ కుంకుమ పట్టుతోనైతే ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. సో ఇలా రెడీ అయిపోయాను. నెక్స్ట్ అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. ఒకవైపు అన్నం వండేసుకుంటున్నాను, మరోవైపు పరమాన్నం చేయడానికని మరో గిన్నెలో అన్నం వండుకుంటున్నాను అనమాట. మిగతా రోజుల్లో పిల్లలు బాగానే ఆడుకుంటారు కానీ ఇట్లా మనం సపరేట్గా ఏమైనా స్పెషల్ పూజలు లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు మాత్రం అస్సలు మన మాట వినరు. గోవిందా గోవిందా జయను మొక్కచ్చు మొక్కు గోవిందాను గోవిందా గోవిందా. నేను మిగతా టైంలో అయితే ఫుల్గా ఒక ఆట ఆడుకుంటారు కానీ దేవుడి దగ్గరికి రాగానే మంచిగా నేను పూజలో కూర్చుంటే నాతో పాటు వచ్చి మంచిగా పూజలు అయితే కూర్చొని వాళ్ళు కూడా దేవుడిని మొక్కుతారు అనమాట. గోవింద అంటారు, దేవుడికి శ్లోకాలు వాడతారు, అన్ని పూజలో పనులన్నీ చేసి పెడతారు. నాకైతే పనులు అంటే హెల్పింగ్ పని కాదు, డబల్ ట్రిపుల్ పని పెడతారు, అన్నీ లాగడము గుంజడం అన్నీ. సో ఇంకా దేవుడి దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర కూడా కార్తీక మాసం కాబట్టి అంటే గడప దగ్గర కూడా ఇట్లా దీపాలు పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోతుంది, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ పైనే అయిపోయింది అనుకుంటా. అంటే ఇది కార్తీక పౌర్ణమికి ముందు క్షీరాబ్ది ద్వాదశి ఉంటుంది కదా, ఆ రోజు తీసిన వీడియో అనమాట. ఆ రోజే కదా అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజే కదా మనం కార్తీక మాసంలో తులసమ్మకి అట్లనే విష్ణుమూర్తికి అంటే మన ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తారు, పూజ చేసుకుంటారు. సో ఆ రోజు చేసిన వీడియో అనమాట ఇది. ఆ రోజు నుంచి నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత వెంటనే మళ్ళీ కార్తీక పౌర్ణమి వ్లాగ్ అయితే రిలీజ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి మానుని స్కూల్లో వేసాం కదా, ఆ వీడియోలో మేము అంటే మా హస్బెండ్ నేను బెట్ వేసుకున్నాము. మా పాప స్కూల్కి వెళ్ళి ఏడవకుండా ఉంటే 1,00,000 రూపాయలు మా హస్బెండ్ నాకు ఇవ్వాలని, ఏడిస్తే నేను మా హస్బెండ్కి ఇవ్వాలని అట్లా. సో ఆ 1,00,000 రూపాయలు వచ్చినాయా లేదా, ఇంతకీ ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు గెలిచిర్రు అనే వీడియో తెలుసుకోవాలి అంటే ఆ వీడియో మీరు చూసేయాల్సిందే. సో ఈ వీడియో కంటే ముందు అయితే ఉందన్నమాట
రూపాయలు బెట్ వేసుకున్న వీడియో. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ పేరెంట్స్ అయితే చాలా మటుకు అందరూ రిలేట్ అవుతారు ఆ వీడియోకి. దండం పెట్టుకోండి. మా పిల్లలది ఇక్కడ ఒక తొట్టి గ్యాంగే ఉందన్నమాట. సో నాతో పాటు వాళ్ళు కూడా పూజలో కూర్చొని, పూజ అయ్యేదాకా కూర్చొని, పూజ అయిపోయిన తర్వాత తీర్థము ప్రసాదాలు తీసుకొని వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళకైతే పంపించేసిన తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు. మరోవైపు నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇంకా మా కోసం, మా హస్బెండ్కి, నాకని చపాతీ అయితే తడిపేసి పెట్టుకుంటాను అనమాట, చపాతీ పిండి. సో ఇదనమాట, ఇట్లా ఉంటుంది నా డే అనేది. అసలు తిరిగి చూసే టైం ఎక్కడ గడిచిపోతుందో కూడా తెలియదు. అసలు తెల్లవారుతుందా పొద్దుమూగుతుందా కూడా తెలియదు అనమాట. అంత బిజీగా ఉంటుంది నా డే అనేది. మన సబ్స్క్రైబర్ ఒకరు అక్షిత, అక్క బిర్యానీ చేయని చెప్పేసి అని మెసేజ్ పెట్టింది, అంటే కామెంట్ చేసింది. సో బిర్యానీ వీడియో అయితే చేస్తా, కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం కదా. సో కార్తీక మాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ వీడియో అయితే చేస్తాను. ఇంకా మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అరే అన్నట్టు మీతో ఇంకో విషయం చెప్పలేదు కదా, ఇప్పుడు మనం 5000+ ఫ్యామిలీ మెంబర్స్, అంటే 5000+ సబ్స్క్రైబర్స్ అయ్యారు అనమాట ఇప్పుడు మన ఛానల్కి. నేను మీతో అందరితో చెప్పినట్టుగానే 5000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత గివ్ అవే అయితే ఇస్తానని, తప్పకుండా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తానమాట. ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.